శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. దీపాలు లక్ష్మీ స్వరూపాలు. భగవంతుని రూపానికి సాక్షీభూతమైనటువంటి దీపారాధన ప్రతి గృహంలో కూడాను ఉదయం సాయం సంధ్యా సమయంలో గనక వెలిగించినట్లయితే ఆ గృహంలో ఉండేటువంటి అదృష్ట లక్ష్మి స్థిరంగా ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం. దుష్టగ్రహ పీడలతో బాధింపబడేటువంటి వారు కూడాను దీపారాధన గనక ఆచరించినట్లయితే వివిధ రకాలైనటువంటి ఈతి బాధల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. దీపం అంటే ప్రమిద, దీపపు సమ్మె, పత్తి, తైలం కలిపి వెలిగించేదే దీపం. ఈ విధానంలో ఉత్పన్నమయ్యేటువంటి దీపపు శక్తి అఖండమైనదిగా మనకు శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. కాబట్టి వాడేటువంటి పత్తి కానివ్వండి, వేసే తైలం కానివ్వండి కూడా వేరు శక్తులను ఉత్పన్నం చేస్తాయి. కాబట్టి ఆవు నేతితో పత్తితో చేసినటువంటి వత్తి వెలిగించటం ఉత్తమోత్తమైనటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తుంది. నువ్వుల నూనె కూడాను శ్రేష్టమే అని చెప్పేసి శాస్త్రం తెలియజేస్తోంది. అయితే గేదె నెయ్యి మాత్రం మధ్యమంగా చెప్పారు. మిగతావి అధమాధమాలుగా శాస్త్రం వక్కాణించింది. దీపం వెలిగించడం వల్ల వచ్చేటువంటి లాభాలు కోకొల్లలుగా ఉన్నాయి అంటోంది శాస్త్రం. దీపం వెలిగే చోట శ్రీ మహాలక్ష్మీదేవి నివసిస్తుంది. ఎక్కడైతే దీపం వెలుగుతుందో అక్కడ మహాలక్ష్మీదేవి నివసిస్తుంది. దైవిక శక్తులు మన గృహాన్ని ఎల్లవేళలా కూడాను రక్షిస్తూ ఉంటాయి. దైవీ శక్తులు గృహాన్ని కాపాడతాయి. గృహంలో గనక దీపం వెలిగిస్తూ ఉన్నట్లయితే దీపారాధన వలన మనలో ఉండేటువంటి జ్ఞానం వికసిస్తుంది. అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం వికసించడానికి దీపము ఎంతగానో సహకరిస్తుంది. అందుకే తమసోమా జ్యోతిర్గమయ అని చెప్పేసి అన్నాం. దీప ప్రజ్వలన వలన ఉత్తమ లోకాలు, ఉత్తమ గతులు కూడాను సంప్రాప్తమవుతాయి అంటోంది శాస్త్రం. దీపశక్తికి విఘ్నకారకాలైనటువంటి తామస శక్తులు, రాక్షస శక్తులు దరిచేరవు అని చెప్పేసి కూడా శాస్త్రం. అందుచేత సాయం సంధ్యా సమయంలో గనక దీపాన్ని గనక వెలిగించినట్లయితే ఆ ఇంట దైవీ శక్తులు ఎక్కువగా ఉంటాయని, దైవీ శక్తులు ఉన్న ఇంట్లో నిరుత్సాహం ఉండదని, అనారోగ్యాలు ఉండవని, కలహాలు ఉండవని మనకు శాస్త్రం తెలియజేస్తోంది. 3 ఒత్తులను కలిపి ఒక వత్తి చేసి వెలిగించటం ఉత్తమంగా మనకు శాస్త్రంలో చెప్పారు. దీపం వెలగవలసిన సమయం మాత్రం తక్కువ కాకూడదు. కనీసం అరగంట సేపైనా సరే దీపం వెలగాలి. మనంతట మనం దీపాన్ని మాత్రం ఆర్పకూడదు. ఆరిన తర్వాత దీపం ఆరిపోయింది అని మాత్రం అనకూడదు. అది చాలా తప్పన్నమాట. కొండెక్కింది అనాలి. దీపం కొండెక్కింది అని చెప్పేసి భావించాలి. ఇలా దీపాలు భగవంతుని రూపాలుగా మన గృహంలో ఎల్లవేళలా లక్ష్మీ స్వరూపాలుగా విరాజిల్లుతూ ఉన్నాయి. కాబట్టే దీపానికి అత్యంత విశేషకరమైనటువంటి ప్రాముఖ్యతను ఇచ్చారు. దీపాలు వెలిగించేటప్పుడు కుందుల విషయంలో వెండి కుందులు, అలాగే చాలా గొప్పగా పనిచేసేటువంటివి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెండి కుందుల పైన భాగంలో మనకి కుంది కూడా వచ్చేటువంటి విధి విధానంలో గజం అంటే ఏనుగుతో కూడినటువంటి కుందులు వస్తాయి. ఏనుగు ఆకృతి వచ్చి పై భాగాన కుంది వెలిగించేటట్టుగా ఉండే కుందులు ఉంటాయి. ఆ కుందుల్లో గనక దీపారాధన చేస్తే లక్ష్మీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని వెనువెంటనే మనకు ప్రసాదిస్తుంది సుమా అంటోంది శాస్త్రం. అలాగే మట్టి కుందులు విశిష్టవంతమైన ప్రభావాన్ని కూడా ఇస్తాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడాను
స్టీలు కుందుల్లో మాత్రం దీపారాధన చేయకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కూడాను. ఇవన్నీ కూడాను లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కోసం. మీ గృహం ఎప్పుడూ కూడాను లక్ష్మీ నిలయంగా వెలుగొందడానికి ఈ దీపం పరబ్రహ్మ స్వరూపం మీ ఇంటికి రక్షణగా ఎల్లవేళలా ఉండి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. అందుకనే ఇంటి ముంగిట తులసి కోట వద్ద కూడాను మనం మట్టి ప్రమిదలో దీపారాధన చేసేటువంటి సాంప్రదాయాన్ని పాటించి తీరాల్సిందే. తులసి మహాలక్ష్మి స్వరూపం కాబట్టి తులసి కోట ముందు విష్ణుదేవునికి ప్రీతికరమైనటువంటి ముగ్గు. ఆ ముగ్గు ఏమిటి అంటే శంకు చక్రాల ముగ్గు. అట్లాంటి ముగ్గు వేసి మధ్యలో మట్టి ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో నువ్వుల నూనె సరే ఆవు నెయ్యి అయినా సరే వేసి దీపారాధన ఆచరించాలి ప్రతినిత్యం. సాయం సంధ్యా సమయంలో చేసే దీపం అద్వితీయమైన ప్రభావాన్ని మీకు కలిగిస్తుంది సుమా అంటోంది శాస్త్రం. లక్ష్మి అంటే ఏమిటి? ఒక్క మాటలో చెప్పడానికి వీలు లేదండి. అసలు లక్ష్మి అంటే ఎంత వర్ణించినా కూడాను ఆ తల్లి గురించి ఎంతో ఉంటుందన్నమాట. సమస్త ప్రపంచానికి అవతారాలకి మూలభూతురాలైన పరాశక్తి లక్ష్మిగానే మనం చెప్పాల్సి ఉంటుంది. అందుకే ఆ తల్లి జగన్మాత, ఆ నామంలోనే ఆ దేవీ తత్వం అనేటువంటిది మిళితమై ఉంది. కాబట్టి మనం ఇంట్లోకి లోపలికి వచ్చేటట్టుగా లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని మన సింహద్వారం పై భాగాన ఏర్పాటు చేసుకుంటామన్నమాట. సింహద్వారం లోపల భాగంలో లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని గనక ఉంచుకున్నట్లయితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చినట్టు లెక్క అన్నమాట. లక్ష్మీదేవి సింహద్వారం నుంచి బయటికి చూస్తున్నట్టుగా మాత్రం ఉండకూడదు వాస్తుశాస్త్ర రీత్యా. ఇవన్నీ కూడాను తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవలసినటువంటి విశిష్టవంతమైనటువంటి విధి విధానాలు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.